భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్ పోరుకు భారత జట్టు సంసిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత జట్టు చాలా ముమ్మరంగా దుబాయ్ పిచ్చెస్ పైన ప్రాక్టీస్ చేస్తుంది. ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టాలి అనేది రోహిత్ శర్మ ఆశ. అయితే ఇక మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ కొన్ని షాకింగ్ విషయాలైతే చెప్పాడు. అయితే ఎంతోమంది దుబాయ్ పిచ్చెస్ గురించి కానీ, లేకపోతే భారత జట్టు ఇంకొక ఆటగాడు అంటే కేవలం కోహ్లీ మీదే డిపెండ్ అవుతోంది. కేవలం బౌలింగ్ యూనిట్ మీద డిపెండ్ అవుతుంది అనుకునే వాళ్ళకి దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు. మేము ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా అద్భుతమైన ఆలోచనతో బరిలోకి దిగాం. స్పిన్నర్ల బలం పెంచుకోవడానికి మేము ఈ రకంగా చేస్తూ వచ్చాం. ఒకవేళ పిచ్ ఫాస్ట్ బౌలర్స్‌గా అనుకూలిస్తే మేము ఆ రకంగానే ముందడుగు వేసి ఉండేవాళ్ళం. ఏది ఏమైనా మా ఆలోచన తీరు పూర్తిగా పిచ్ పైన, అలాగే వాతావరణ స్థితిగతుల మీద, ఆట తీరు పైన, ప్రత్యర్థి పైన ఆధారపడి ఉంటుంది కానీ, ఏ ఒక్క ఆటగాడో రాణిస్తే మేము మొత్తం జట్టంతా గెలవటం లేదు. ఎవరైనా గెలిస్తే అది ఖచ్చితంగా క్రెడిట్ మొత్తం జట్టుకే దక్కుతుంది. అంతేకానీ ఇంకా కేవలం ఒక్క ఆటగాడి షో అయితే క్రికెట్ కాదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ జట్టుకైనా సరే బలహీనతలుంటాయి. దాన్ని మేము బేరీజు వేసుకొని, అంచనాలు వేసి, అనాలిసిస్ చేసి బరిలోకి దిగుతాము. ఖచ్చితంగా మా దగ్గరున్న ఆటగాళ్ళు నంబర్ 1 ఆటగాళ్ళు. అయితే మేము ఏ ఆటగాడినైనా సరే ఏ స్థానంలో అయినా ఆడించే క్రమంలో వాళ్ళని సిద్ధం చేస్తున్నాం. బెంచ్‌కి పరిమితమైన ఆటగాళ్లలో కూడా మ్యాచ్‌ని గెలిపించే మ్యాచ్ విన్నర్ సత్తా ఉండటమే మా జట్టులో ఉన్న గొప్ప విషయం. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కేఎల్ రాహుల్ 5వ స్థానంలో అద్భుతంగా ఆడుతూ ఉంటాడు. కానీ 6వ స్థానంలోకొచ్చిన తర్వాత కొద్దిగా తడబడ్డాడే కానీ 6వ స్థానంలో అదరగొట్టే ఇన్నింగ్స్‌తో మొన్న ఆస్ట్రేలియా జట్టు పైన గెలవడం జరిగింది. ఇంతకన్నా జట్టు బలంగా ఉంది అని చెప్పడానికి ఏం కావాలి అంటూ రోహిత్ శర్మ ఎద్దేవా చేశాడు. ఎవరైతే తన మీద విమర్శలు గుప్పిస్తున్నాడో. అయితే ఇక బయట క్రికెట్ వర్గాల్లో టాక్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తవుతుందో వన్‌డే ఫార్మాట్‌కి కూడా రోహిత్ శర్మ గుడ్ బై చెప్పేస్తాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అలా జరగకుండా ఉంటే బావుంటుందని రోహిత్ శర్మ అభిమానులు కోరుకుంటున్నారు.